ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని చేసి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులందరూ బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలి అధ్యక్ష? ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని వీళ్ళు బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇది ఒక కుంభకోణమే కాదు అధ్యక్ష, ఇది హిందుత్వంపై దాడి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై నమ్మకం లేక మీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఇంకో సిట్ సిబిఐని ఇన్వాల్వ్ చేసి ఇంకో సిట్ను వేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఏమనాలి అధ్యక్ష? ఏం మాట్లాడాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి వినాలి. దయచేసి ఇప్పుడు ఒక మెంబర్ మాట్లాడేటప్పుడు వినండి. ఇప్పుడు మీరు మాట్లాడినా వాళ్ళు అడ్డు తగలొద్దు, వాళ్ళు మాట్లాడినా మీరు అడ్డు తగలొద్దు. అంతే. ఎవరు ఏం మాట్లాడాలనేది ఒకరినొకరు ఇన్స్ట్రక్ట్ చేయలేరు. దయచేసి మాట్లాడే సభ్యులు సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి, మీరైనా వాళ్ళైనా. అంతే తప్ప మాటికి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు అడ్డు తగలొద్దని చెప్తున్నా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష సిట్ చార్జ్ షీట్ నెంబర్ 35 లో ఏముందో ఒకసారి చదువుతా అధ్యక్ష. ఏముందో చదువుతా అధ్యక్ష. టీటీడీ రిసీవ్డ్ ద ఎన్డీడీబీ కాప్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 which shows ghee adulteration with vegetable and animal fat అని చార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు దాన్ని కూడా బుకాయిస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి అధ్యక్ష? అనవసరంగా సంబంధం లేని సంస్థలు తీసుకొచ్చి వాటి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నందుకు బహిరంగంగా ఈ యొక్క సభకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు అధ్యక్ష హవాలా విషయాలతో సహా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ 250 కోట్లు ఎవరెవరికి హవాలా చేశారో ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. మీరు సీట్లోకి వెళ్ళండి. మీరు సీట్లోకి వెళ్ళాలి దయచేసి అధ్యక్ష. మీరు సీట్లోకి వెళ్ళండి, అవకాశం ఇస్తాను అధ్యక్ష. నేను మీకు మైక్ ఈ కల్తీ లడ్డు విషయం మీద ప్రజలు నిర్ణయించేశారు అధ్యక్ష. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి, A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్ష. ఇలా ప్రజలే ఈ దొంగలు నిర్ణయించారు అధ్యక్ష. మీరు పోలీస్ కాదు, సిబిఐ కాదు, మీరు ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష. ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వాళ్ళని ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అది రికార్డులను తీయండి, అధ్యక్ష. హెరిటేజ్ సంస్థకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నాయకులు అనవసరంగా తీసుకొచ్చారు అధ్యక్ష. సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కూర్చోండి. అరే మీకు అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు కూర్చోండి. అరే ఏంటిది? కాదు, ఆవిడ అయ్యింది, మీకు అవకాశం ఇస్తాం. కూర్చోండి. దయచేసి సభ్యులు దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే కోరుకుంటా ఉన్నాను. ఈ చర్చని గౌరవంగా ముగించండి. అయ్యింది చాలు, ఇప్పుడు దాకా అల్లరైంది చాలు. దయచేసి ఈ రోజైనా ఈ యొక్క చర్చని గౌరవప్రదంగా ముగించి ఆయా పార్టీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి మాట్లాడే సభ్యులు కూడా కాంట్రవర్సీ లేకోకుండా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అనేది ఒకరినొకరు ఆదేశించడం అనేది మంచిది కాదు. దయచేసి మాట్లాడే సభ్యుడు విచక్షణతో మాట్లాడాలి. సభ్యుడైనా సభ్యురాలైనా ఎవరైనా విచక్షణ, మనం ఏం మాట్లాడుతున్నామో, భగవంతుని గురించి మాట్లాడుతున్నామో అనేటటువంటి దృష్టిలో పెట్టుకుని దయచేసి మాట్లాడండి. ఈ రోజైనా దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే నేను కోరుకుంటా ఉన్నాను. మాధవరావు గారు, మీకు 11 నిమిషాల టైం ఉంది. మీరు 11 నిమిషాలు కౌంట్ చేసి మీరు మధ్యలో మంత్రులు మైక్ ఇస్తే మాత్రం అట్లా అధ్యక్ష మేము మాట్లాడేది. మీరు మంత్రులు మైక్ ఇవ్వడం లేదు.
ఇది షార్ట్ డిస్కషన్, ఇది ఇదో షార్ట్ డిస్కషన్ ఇది. నువ్వేం మాట్లాడుతున్నావా నువ్వేం మాట్లాడుతున్నావు? మాధవ్ గారు దయచేసి 1 minute 1 minute నేను మాట్లాడుతున్నా. దయచేసి మాధవ్ గారు వినాలి. మీరు గతంలో కూడా ఇలా చేయటానికి వీలేదు. అలా వినండి మంత్రి గారు వినండి. దయచేసి మాధవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు గతంలో కూడా మీరు ఇలా చేయటానికి వీలేదు, అలా చేయటానికి వీలేదు అనేది మీరు చైర్ని ఆదేశించడం మంచిది కాదు. దయచేసి మీకు ఇచ్చిన టైంని మీరు ఉపయోగించుకోండి. మీరు చైర్ని కానీ మంత్రులు కానీ టార్గెట్ చేయటం, మంత్రులకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. దయచేసి మీకు ఇచ్చిన టైము 11 నిమిషాలు ఇచ్చాం. మీరు కౌంట్ చేసుకుని మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. దయచేసి అధ్యక్ష, మేము ఈ సందర్భంగా ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నిట్లో ఆధారాలు బయటకు వచ్చినాయి అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్లా డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ గీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ బోర్డులో అడుగుతున్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, అదే కాకుండా 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభం తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి. మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష? 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగ్లేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నుండి కానీ నెయ్యిలో లేదని తెచ్చిన NDDB, NDR అధ్యక్ష. ఛార్జ్ షీట్లు అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్ గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది NDDB రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ అరే విన్నప్ప సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్ గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈ రోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్ ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చిందంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంట. భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్ జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోర్టు ఎంప్లాయీస్ కౌంట్ చేశారు, కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి.
ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ షార్ట్ షీట్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు, మేము ఆర్గానిక్ గీ తెచ్చాము అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ అయితే కదా. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే 1924 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 1924 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించారు అవి కూడా కలిసి అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో, ఆ నెయ్యి కల్తీ అయిందన్న తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈ రోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప ఆత్మస్తుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. క్లియర్. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, నిబంధనల్లో 800 కిలోమీటర్లు దాటి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్ ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే మీ టీటీడీ బోర్డు మెంబరు మీ సభ్యుడే నిన్న మాట్లాడుతూ మేము చూసాం. మాకు ఇందాపూర్కి హెరిటేజ్ సంబంధం మాకు తెలియదు కాబట్టే 800 కిలోమీటర్ నిబంధన సడలించి మేము దానికి అగ్రి అయ్యామని చెప్పి సాక్షాత్తు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే మాట్లాడింది మేము చూసాం అధ్యక్ష. ఇది కాకుండా ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మీరు ఏదైతే ధర్మారెడ్డి గారి గురించి మీరు మేము మాట్లాడారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు గత ఈవో గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మాట్లాడారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న ఈవోని మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన కొడుకు చనిపోయినప్పుడు మీకు అంటు కనిపిస్తే తండ్రి చనిపోయినప్పుడు మీకు ఎందుకు అంటు కనిపించలేదు? లడ్డు మీద మాట్లాడండి. వాళ్ళు మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్క చేసుకోవచ్చు అధ్యక్ష, కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు మర్యాద కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే